బీజేపీ తమ రాజకీయాలకు సినీ గ్లామర్ను అద్దుతోంది. అంటే పేరున్న యాక్టర్లను తమ పార్టీలోకి లాగేసే ప్రయత్నం కాదు. ఇదంతా పాత స్టైల్. కేవలం వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడమే కొత్త స్టైల్. కుల మత వర్గాల పరంగా ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు కొంచెం ఫిల్మీ టచ్ కూడా ఇస్తోంది కమలదళం. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. ఇంతకీ తారక్తో అమిత్ షా భేటీ వెనుక ఆంతర్యం ఏంటి? RRR సినిమాలో అద్భుత నటనపై ప్రశంసించడానికే కలిశారా, లేకపోతే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందా? సినీ గ్లామర్ పై ఫోకస్ పెట్టిన బీజేపీ రాజకీయాలకు ఫిల్మీ టచ్ ఇస్తున్న కమల దళం. సినీ తారలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం. కొత్త సమీకరణాలకు తెరలేపిన అమిత్ షా తారక్ భేటీ. ఒక రాష్ట్రంలో జెండా పాతాలంటే బీజేపీ సామధాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తుంది. అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తుంది. ఇప్పుడు తమ గమ్యాన్ని చేరుకునేందుకు సినిమా అస్త్రాలను బయటకు తీస్తోంది. తమిళనాట రజనీకాంత్, ఇళయరాజా, బెంగాల్లో మిథున్ చక్రవర్తి, తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు కొత్తగా ఆ లిస్ట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చేరింది. ఆ మధ్య ఏపీలో అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. మోదీని, మెగాస్టార్ ని ఒకే ఫ్రేమ్ లో చూడడానికి అభిమానులకు రెండు కళ్ళు చాలలేదు. ఇప్పుడు అదే తరహా రాజకీయ కోణంలో చూస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కూడా ఇందులో భాగమే అనిపిస్తోంది. RRR మూవీలో ఎన్టీఆర్ నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అవ్వని వారంటూ ఎవ్వరూ లేరు. రీసెంట్ గా అమిత్ షా కూడా ఈ సినిమా చూశారని, ఎన్టీఆర్ నటనకు ఆయన కూడా ఫిదా అయిపోయారని, అందుకే తారక్ తో భేటీ అయి అభినందించారన్నది బీజేపీ నేతలు చెబుతున్నమాట. ఈ భేటీని సినిమా కోణంలోనే చూస్తే అమిత్ షా మూవీ టీమ్ తో భేటీ అవ్వాలి అంటే అందులో రామ్ చరణ్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి కూడా ఉండాలి. అందరినీ పిలిచి అభినందించాలి. కానీ కేవలం తారక్ తోనే ప్రత్యేకంగా భేటీ కావడమే అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే అమిత్ షా తెలంగాణలో అడుగు పెట్టడానికి మెయిన్ రీజన్ మునుగోడు సభ. ఆయన ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అంత బిజీ షెడ్యూల్లోనూ తారక్ కోసం సమయం కేటాయించి ఆయనతో మాట్లాడారంటే ఖచ్చితంగా ఇంకేదో రీజన్ ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా అది రాజకీయ ప్రయోజనమే అయి ఉంటుందన్న వాదనైతే బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనుక బీజేపీ దీర్ఘకాలిక వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాల్లోని ఆంధ్ర సెటిలర్లపై కన్నేసింది. వీరితో పాటు గ్రేటర్లో సీమాంధ్రుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికోసమే తారక్ సినీ గ్లామర్ ను వాడుకునే ప్రయత్నం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. భాషా ప్రాంతాలకు అతీతంగా పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ కు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. RRR తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తారక్ కోసం ప్రాణాలిచ్చేంత ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా తారక్ భేటీతో ఆయన అభిమానుల్లో బీజేపీపై సాఫ్ట్ కార్నర్ వచ్చే అవకాశమూ లేకపోలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ కోసం తారక్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి, ప్రసంగాలకు అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. ఫ్యూచర్ లో తారక్ మంచి పొలిటీషియన్ అవుతాడని అప్పుడే అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత నుంచి యంగ్ టైగర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మద్దతుగా తారక్ ప్రచారం చేయలేదు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన తన సోదరి సుహాసిని తరపున కూడా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. గతంలో టీడీపీ నిర్వహించే మహానాడులో తారక్ కనిపించేవారు. గత కొన్నేళ్లుగా అక్కడ కూడా కనిపించటం లేదు. ప్రస్తుతం పూర్తి సమయమంతా సినిమాలకే కేటాయిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమిత్ షాతో భేటీ సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీ ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు రచిస్తోంది. తారక్ విషయంలో ఇదే వ్యూహంతో అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కు ఇప్పట్లో పాలిటిక్స్ వైపు చూసే ఆలోచన లేదు. ఎందుకంటే అతనికి ఇంకా సినిమాల్లో మంచి ఫ్యూచర్ ఉంది. అది బీజేపీకి కూడా బాగా తెలుసు. కాకపోతే తారక్ కు బీజేపీపై సాఫ్ట్ కార్నర్ ఉందని బయట ఎస్టాబ్లిష్ చేయగలిగిన కమలానికి లాభం చేకూరినట్లే అవుతుంది. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం కూడా అందులో భాగమే కావచ్చు. తారక్ సాయంతో బీజేపీకి మరింత సినీ గ్లామర్ అద్దితే హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉన్న సెటిలర్లతో పాటు ఓ సామాజిక వర్గానికి బీజేపీ దగ్గర కావచ్చు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్ని ఆకర్షించడంతో పాటు టీడీపీ సానుభూతి పరులు రేవంత్ వెంట వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఏపీలోనూ టీడీపీ శ్రేణుల్ని జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఆకర్షించే యత్నం చెయ్యాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. పార్టీకి సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు బీజేపీ ఎప్పుడో మొదలుపెట్టింది. దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి యాక్టర్స్ను ఆకట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా ఆయా నటులకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ని వాడుకునేలా పావులు కదుపుతోంది. కేవలం నటులు మాత్రమే కాదు, సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్కు చెందిన ప్రముఖులందరికీ గేలం వేస్తోంది. విజేంద్ర ప్రసాద్, ఇళయరాజాకు రాజ్యసభ పదవులు ఇవ్వడం కూడా అందులో భాగమేనన్న టాక్ ఉంది. అంతేకాదు వారితో బీజేపీ భావజాలం చాటే విధంగా సినిమాలు తీసేందుకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేయాలన్నది బీజేపీ ప్లాన్. దీనికోసమే సర్వశక్తులు ఒడ్డుతోంది. అవకాశం ఉంటే కూల్చుడు రాజకీయాలు, లేకపోతే నేరుగా ఢీ కొట్టి జెండా ఎగరేస్తోంది. ప్రస్తుతం కాషాయం ఫోకస్ అంతా సౌత్ స్టేట్స్ పైనే ఉంది. నార్త్ తో పోల్చుకుంటే ఇక్కడి రాజకీయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. బలమైన ప్రాంతీయ పార్టీలను ఢీ కొట్టడం అంత సులభం కాదు. అందుకే బీజేపీ తన చాణక్యానికి పదును పెడుతోంది. అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. ఇప్పుడు సినీ గ్లామర్ కూడా ఓ అస్త్రంగానే కనిపిస్తోంది. పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడం కూడా ఇందులో భాగమేనన్న విశ్లేషణలు వినిపించాయి. నిజానికి వీరితో పాటు మరో 2 ప్రముఖులను కూడా రాజ్యసభకు నామినేట్ చేసిన విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా పేర్లు మాత్రమే బాగా హైలైట్ అయ్యాయి. ఖచ్చితంగా దీని వెనుక పొలిటికల్ ఎజెండా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది. ఇలాంటి సినీ రంగ ప్రముఖులు బీజేపీ వైపు ఉంటే ఆటోమేటిక్ గా వారికున్న కోట్లాది మంది అభిమానులకు కమలంపై సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది. బీజేపీకి కావాల్సింది కూడా ఇదే. విజయేంద్ర ప్రసాద్ ఏమాత్రం పరిచయం అవసరం లేని రైటర్. పాన్ ఇండియా కథలు అందించడంలో దిట్ట. బాహుబలి, RRR లాంటి సినిమాలకు రచయితగా పనిచేసి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ని కొట్టేశారు. ఇప్పుడు రజాకార్ ఫైల్స్ కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు విజయేంద్ర ప్రసాద్. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలా సందర్భాల్లో రజాకార్ ఫైల్స్ గురించి ప్రస్తావించారు. ఇందులో రజాకార్ల అరాచకాలు కళ్లకు కట్టేలా చూపించబోతున్నారు. ఒక రజాకార్ ఫైల్స్ మాత్రమే కాదు, త్వరలో ఆర్ఎస్ఎస్ పై సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించే పనిలో పడ్డారు విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే దీనికోసం నాగ్పూర్ వెళ్లి మరీ కొంత రీసెర్చ్ చేశారు. కథ కూడా రెడీ అయిపోయింది. ఆ కథకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీని షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా విషయం
మాటల్లో పుస్తక రూపంలో చెప్పే కంటే సినిమా రూపంలో చూపిస్తే స్పీడ్గా జనంలోకి వెళ్తుంది. అందుకే బీజేపీ ఈ విధంగా హిందూ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్తోంది. ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి చిత్రాలతో హిందూ భావజాలాన్ని చాటే ప్రయత్నంలో ఉంది బీజేపీ. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుషుతో పాటు అక్షయ్ కుమార్ నటించిన రామసేతు లాంటి సినిమాలు కూడా ఈ కోవలోకే వస్తాయన్న వాదన ఉంది. ఆ మధ్య అక్షయ్ కుమార్ ఏకంగా ప్రధాని మోదీని ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇదంతా రాజకీయాలకు సినీ గ్లామర్ని అద్దడమే. ఇక కశ్మీర్ ఫైల్స్ విషయానికి వస్తే ఆ సినిమా దేశంలో ఒక సంచలనమే సృష్టించింది. 1990 జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండితులపై జరిగిన మారణకాండను కళ్లకు కట్టినట్లు చూపించారు. స్వయంగా ప్రధాని మోదీనే ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడాలని ఆయనే స్వయంగా పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు కూడా ఇచ్చాయి. 25 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 340 కోట్ల వసూళ్లు రాబట్టింది. టోటల్ గా ఈ సినిమా దేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. కశ్మీర్ ఫైల్స్ చిత్ర విజయంతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది ఢిల్లీ ఫైల్స్ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. 1984 నాటి సిక్కులపై ఊచకోతను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయనున్నారు. ఈ సినిమా కాంగ్రెస్ కు కౌంటర్ గా మారనుంది. ఈ చిత్ర నిర్మాణం వెనుక కూడా బీజేపీ ప్రోత్సాహం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎడారిలాగా ఉన్నది కర్ణాటక మినహాయిస్తే సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలోకి పెనట్రేట్ కావాలనేది బీజేపీ పెద్ద లక్ష్యం. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ మరి క్రియాశీలకంగా ప్రతిపక్షంగా ఉంది. అందువల్ల యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకెళ్లారు. ఇళయరాజాను మొత్తంతో పాటు 4 సౌత్ ఇండియన్ స్టార్స్ని రాజ్యసభకు నామినేట్ చేశారు. రజనీకాంత్కు గవర్నర్ ఇస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్తో సమావేశాలు. అంటే సౌత్ ఇండియాలోకి ఎంటర్ అయ్యటానికి ఒక పెద్ద ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందులో సౌత్ ఇండియాలో ఈ ఫిలిం గ్లామర్ కూడా ఎక్కువ. నటులు, కథ రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులు ఇలా ప్రముఖులందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. హిందూ భావజాలం వ్యాప్తి చేసేలా వారితో సినిమాలు కూడా తీయిస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. విజేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్, ఆర్ఎస్ఎస్ పై కథలను సిద్ధం చేస్తున్నా, వివేక్ అగ్నిహోత్రి ఢిల్లీ ఫైల్స్ చిత్రం తెరకెక్కిస్తున్నా దాని వెనుక ఖచ్చితంగా కమలం సపోర్టు ఉంటుందన్న వాదనైతే బలంగా వినిపిస్తోంది. నిజానికి ఇదంతా చూస్తుంటే బీజేపీ కొత్త ట్రెండ్ సృష్టించినట్లే కనిపిస్తోంది. అప్పట్లో సినిమాల్లో రిటైర్ అయిపోయిన వారికి తలుపులు తెరిచి కండువాలు కప్పేసేవి రాజకీయ పార్టీలు. కానీ ఇప్పుడు బీజేపీ ఆ ట్రెండ్ ని పూర్తిగా మార్చేసింది. సినీ ప్రముఖులను ఓ అస్త్రంగా వాడుకుంటుంది. పార్టీకి సినీ గ్లామర్ అద్దడంతో పాటు వారికి తెలిసిన విద్యనే తమకు అనుకూలంగా వాడుకుంటోంది. సినిమాలనే అస్త్రాలుగా మార్చుకుంటోంది. ఇప్పుడు కొందరు రచయితలు సిద్ధం చేస్తున్న కథలు, మరికొందరు దర్శకులు తీస్తున్న సినిమాలు ఈ కోవకు చెందినవే. వెస్ట్ బెంగాల్లోనూ చక్రం తిప్పాలని బీజేపీ బలంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం అక్కడ కూడా సినీ అస్త్రాన్నే ప్రయోగిస్తోంది. 90s లో #1 స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ఇప్పుడు బెంగాల్ బీజేపీ లీడర్. సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు దీదీపై కత్తులు దూస్తూ ఉంటారు. ఆ మధ్య 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ మిథున్ చక్రవర్తి పెద్ద బాంబే పేల్చారు. ఇలా సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలకు సినీ గ్లామర్ ను అద్దుతోంది బీజేపీ. అంతేకాదు వారినే అస్త్రాలుగా మార్చుకుంటోంది. సౌత్లో తెలంగాణతో పాటు బీజేపీ గురి తమిళనాడు మీద కూడా ఉంది. కేంద్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న అధికార పార్టీల్లో టీఆర్ఎస్తో పాటు డీఎంకే కూడా ఉంది. తెలంగాణలో కమలం పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో ఇక్కడ ఓ రకంగా నరుక్కొస్తోంది.
కానీ తమిళనాడులో అంత బలమైన నాయకులు బీజేపీకి లేరు. అందుకే అక్కడ సినీ గ్లామర్తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం సూపర్ స్టార్ రజనీకాంత్కు గేలం వేస్తోంది. ఆయనకు గవర్నర్ పదవి కూడా ఆఫర్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దక్షిణాదిన ఎలాగైనా పాగా వెయ్యాలన్నది బీజేపీ ప్రయత్నం. దానికోసమే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాకపోతే ఒక్క కర్ణాటక తప్పితే మరే రాష్ట్రంలోనూ బీజేపీ అనుకున్నది సాధించలేకపోయింది. అయితే ఇప్పుడిప్పుడే బీజేపీ వ్యూహాలు ఫలించేలా కనిపిస్తున్నాయి. ఓవైపు సౌత్ పై బలంగా ఫోకస్ పెట్టి అక్కడ పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నాయకులంతా ఒక ట్రాక్ లో పడ్డారు. అందుకే ఇప్పుడు తమిళనాడుపై ఫోకస్ పెంచుతోంది. అక్కడ కమల వికాసం కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనన్న ప్రచారమూ జరిగింది. ఇళయరాజాతో పాటు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై కూడా ఎప్పటినుంచో బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆయన్ను పార్టీలోకి లాగేందుకు గతంలో చాలా ప్రయత్నాలే చేసింది. కాకపోతే అవి అస్సలు వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చింది. మరో రూపంలో ఆయన క్రేజ్ని వినియోగించుకునేందుకు పావులు కదుపుతోంది. సరికొత్త వ్యూహంతో తమిళనాడు రాజకీయం తెరపైకొచ్చింది. నిజానికి రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఒక ముగిసిన ప్రస్థానం. ఎన్నో ఏళ్లుగా ఊరించి పార్టీని కూడా ప్రకటించి సుదీర్ఘకాలం సాగదీసి చివరకు తలైవా తుస్సుమనిపించారు. ఆ మధ్య తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఆయన అభిమానుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఆ తర్వాత సినిమాలేవో చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయారు రజనీ. రీసెంట్ గా ఢిల్లీలో భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సహా పలువురు బీజేపీ పెద్దలతోనూ సమావేశమయ్యారు. ఈ భేటీల్లో దేనిపై చర్చించారన్న విషయమైతే బయటకు రాలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన మరునాడు తమిళనాడు గవర్నర్తో రజనీ సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఆయన గవర్నర్తో తాను రాజకీయాలు చర్చించిన విషయం నిజమే అని, అయితే వాటి గురించి చెప్పను అని నిక్కచ్చిగా చెప్పారు. ఈ భేటీపై రాజకీయంగా రచ్చ కూడా జరుగుతోంది. గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకుడని, అలాంటి గవర్నర్తో రాజకీయాల గురించి మాట్లాడడమేంటని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రజనీకాంత్ పై విమర్శలు కూడా గుప్పించాయి. ఒక్క సౌత్ లోనే కాదు, ఆల్ ఇండియాలో రజనీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ క్రేజ్ తమిళనాట పార్టీ మైలేజ్ పెంచేందుకు బాగా ఉపయోగపడుతుందన్నది బీజేపీ వ్యూహం. కాషాయ కండువా కప్పుకునేందుకు ఎలాగో రజనీ సుముఖంగా లేరు కాబట్టి ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం రజనీకాంత్ను రంగంలోకి దింపుతున్నట్లు తమిళ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మోదీతో తాజాగా జరిగిన భేటీలో రజనీకాంత్కు గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గవర్నర్ పదవి అనేది రాజకీయాలకు అతీతం. అందుకే ఆ పదవిని రజనీకి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాట రజనీకి ఉన్న అభిమానులను ఓట్ బ్యాంకుగా మార్చుకోవాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రజనీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. ఇదే ఆయన్ను బీజేపీతో కలిపిందన్న వాదన కూడా ఒకటుంది. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా బీజేపీ నిజంగానే రజనీకి గవర్నర్ పదవి ఆఫర్ చేసి ఉంటే, దానికి తలైవా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చి ఉంటే కాషాయ పార్టీ ప్లాన్ వర్కౌట్ అయినట్లే. ఒకప్పుడు గవర్నర్ పదవి రాజకీయాలతో సంబంధం లేనిది కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కాదు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లే రాజకీయాలను శాసిస్తున్నారు. ఇప్పుడు రజనీ కూడా గవర్నర్ అయితే తమిళనాట అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి రహదారి పడ్డట్లే.